ఈ టైంలో ఫోన్ ఎవరికండి? అభి అభి అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బానే ఉన్నాను. అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంట్రా? ఏం లేదమ్మా, ఊరికని గుర్తొచ్చావు, మాట్లాడదామని చేశాను. అక్కడ నీకు బాగానే ఉంది కదమ్మా, ఏం ప్రాబ్లం లేదుగా. నన్ను బయలుదేరమంటావా? అభి ఏంట్రా ఇది? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. అయినా మీ అందరి ప్రేమ ఉండగా నాకేమవుతుందిరా? ఒరే నాన్న, పనులన్నీ అయిపోయాయి. రేపు రాత్రికి బయలుదేరుతున్నాను. అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? అమ్మా, నిజంగా నువ్వు అక్కడ బాగానే ఉన్నావుగా? అభి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? ఏమైందిరా? అబ్బే ఏం లేదమ్మా, జస్ట్ క్యాజువల్గా అడిగాను. ఒరే, నాకిక్కడ ఏ ప్రాబ్లం లేదురా, బాగానే ఉన్నాను. అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పకుండా ఎలా ఉంటానురా? ఇంట్లో అందరూ బాగున్నారుగా? బాగానే ఉన్నారమ్మా. సరే, చాలా టైం అయింది, పడుకో. ఏదైనా ఉంటే ఉదయాన్నే మాట్లాడుకోవచ్చు, సరేనా? ఓకే అమ్మా, గుడ్ నైట్. ఏమండి, ఏం జరిగిందండి? పడుకో. ఆ రోజు ప్రాణాల్ని పణంగా పెట్టి నిన్ను ఊరు దాటించింది నీ బిడ్డల్ని కాపాడుకుంటావని. 25 ఏళ్ల నుంచి అవే పగలు అవే కోపాలు మనసులో పెట్టుకుని పగ కోసమే బతుకుతున్నారిక్కడ. 25 ఏళ్ల క్రితం పోగొట్టుకున్నది నష్టపోయింది ఇంకా చాలదా? తెల్లవారింది ఇప్పుడు, అప్పుడే మొదలు పెట్టావా? ఎప్పుడో మొదలు పెట్టా. కర్మ. మీ ఆయన లక్ష్మణరావు వస్తున్నాడే, కాని కాని నటించు. ఏమైంది సింధు? జంతికల్లో కాస్త ఉప్పు ఎక్కువైంది. మీకు తిక్క కూడా బాగా ఎక్కువైంది, కొంచెం తగ్గించుకుంటే మంచిది. సింధు 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 ఏమైంది సింధు? అబ్బో, ఏమైంది సింధు? ఏం లేదు, అది కొంచెం తలనొప్పిగా ఉంది. ఏంటి సింధు నువ్వు? తలనొప్పిగా ఉంటే చెప్పాలని తెలీదా? ఇలా పడుకుంటే సరిపోతుందా? లే, హాస్పిటల్కి వెళ్దాం. అబ్బా, అది తలనొప్పికి హాస్పిటల్ ఏంటో అర్థం లేకుండా టాబ్లెట్లు వేసుకున్నాను. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నువ్వేం కంగారు పడుకో. లే సింధు, అసలే కడుపులో బిడ్డకు బాగోలేదు. ఇలాంటి టైంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదు. లే, హాస్పిటల్కి వెళ్దాం. అబ్బా, ఏం పర్లేదని చెప్తే వినవు కదా. అది నీకేం తెలీదు, నువ్వు ఊరుకో సింధు. త్వరగా రెడీ అవ్వు, ఈలోగా నేను అన్నయ్యకి చెప్పేసి వస్తాను, సరేనా? లేట్ చేయకు, త్వరగా కానివ్వు. నొప్పే. ఏమండి, కాఫీ? థ్యాంక్ యూ. అన్నయ్య, ఏంట్రా? సింధుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఏమైందిరా? బాగా తలనొప్పిగా ఉందట. థ్యాంక్ యూ అన్నయ్య, బాయ్.
నీకేమైనా ప్రాబ్లమ్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? అలాంటిదేం లేదు మేడం. ఏంటి మేడం అలా అడిగారు? ఈ అమ్మాయిలో బీపీ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగాయి. బాగా ఎవరైనా టెన్షన్ పడినప్పుడు మాత్రమే అలా పెరిగే అవకాశం ఉంటుంది. ఓర్ దేవుడు, ఇబ్బంది ఏం లేదు కదమ్మా? చెప్పండి డాక్టర్ అమ్మా, నా కూతురికి పర్వాలేదు కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదుగా డాక్టర్. అది మీ చేతుల్లోనే ఉంది. మా చేతిలోనా? అంటే చూడండి, ఈ అమ్మాయి ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా వీక్గా ఉంది. కడుపులో బిడ్డ హెల్త్ కండిషన్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. ఇలాంటి టైంలో ఈ అమ్మాయి టెన్షన్ పడ్డం, ఆవేశపడ్డం అంత మంచిది కాదు. అందుకని డెలివరీ అయ్యేదాకా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు టైం ప్రకారం టాబ్లెట్లు ఇస్తూ చాలా ప్రశాంతంగా ఉండేలా చూడండి. అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోండి. మీరేమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్థితులు చెయ్యి దాటే ప్రమాదం ఉంది. అలాగే మేడం. సింధు, పద వెళ్దాం. నాయనా లక్ష్మణరావు, టాబ్లెట్లు తెచ్చావా? తీసుకోలేదు, కొన్నాను. ఆ, సింధు, వెళ్దామా? డాక్టర్ చెప్పింది అర్థమైందిగా. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, అనవసరమైన టెన్షన్లు పడకుండా టైంకి టాబ్లెట్లు వేసుకుని ప్రశాంతంగా ఉండాలి. సరేనా? అలాగే అది. అవును, ఇంతకీ దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? పైకి చెప్తే జరగవంట నాయనా. అమ్మా, ఉమ్, నీకు నోరు మరీ ఎక్కువైపోతోందమ్మా. మన గురించి అది. మన గురించా? ఇంతకు ముందు మనమందరం ఎలా కలిసిమెలిసి ఉన్నామో ఇక ముందు కూడా అలాగే ఉండాలని, మన కుటుంబాన్ని చీల్చాలని చూస్తున్నా ఆ దేవరాజు లాంటి దుష్టశక్తుల కళ్ళు మన ఇంటి మీద పడకుండా ఆ దేవుణ్ణి చూడమని వేడుకుంటున్నానాది. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సింధు. మనమందరం ఎప్పటికీ కలిసే ఉంటాం. ఆ ఈడియట్ దేవరాజు గాడు మన కుటుంబాన్ని ఏమీ చేయలేడు. ఆ రోజు నువ్వు గుళ్ళో చేయి చేసుకున్న దగ్గర నుంచి దెబ్బకు తోక ముడిచాడు. వాడిక మన కుటుంబం జోలికి రాడు. మన ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోతాడు. ఏదేమైనా వాడికి నువ్వు భలే గుణపాఠం చెప్పావు సింధు. ఆ దెబ్బతో వాడు ఏమైపోయాడో కూడా అడ్రస్ లేడు. వెళ్దాం పద. ఏంటా సౌండ్? ఎవరొచ్చుంటారు?
ఏమ్మా భూమి, ఎలా ఉన్నావు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను దేవరాజ్ని, గుర్తుపట్టలేదా? లాక్ చేసుంటే ఎలా వచ్చారు? చెప్పు భూమి. అభిరామ్ భార్య అంటే అభిరామ్లా తెలివైందనుకున్నా, కానీ నువ్వేంటమ్మా ఇంత అమాయకురాల్లో ఉన్నావు? శత్రువు ఇంటికొచ్చినప్పుడు ఎలా వచ్చాడని ఆలోచించకూడదు, ఎందుకొచ్చాడా అని భయపడాలి. హా, సర్లే, నువ్వు ఇంతగా అడిగాక చెప్పకపోతే ఏం బాగుంటుంది? మా ఇంటి కోడలివి. ఇదిగో ఇలా వచ్చానమ్మా. అవును, ఎప్పుడు చూసినా జనాలతో సందడి సందడిగా కనిపించే ఈ ఇల్లు లైబ్రరీలో సైలెంట్గా ఉందేంటమ్మా? ఇంట్లో ఎవరూ లేరా? ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏమిటో అత్తగారన్న గౌరవం గాని మర్యాద గాని బొత్తిగా లేకుండా పోయింది. అరే, బయటికి వచ్చినప్పుడు మర్యాద కొద్దీ ఏ మంచూరియానో మటన్ బిర్యానీనో ఇప్పిద్దామన్న ఆలోచన లేకపోతే ఎలా? కాస్త తిండి మీద దృష్టి తగ్గించండి, లేకపోతే అల్సర్ వచ్చే అవకాశం ఉంది. కాస్త ఉద్యోగం మీద దృష్టి పెట్టండి, లేకపోతే బతుకు బస్ స్టాండ్ అయ్యే అవకాశం ఉంది. ఛీ! మీ ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడమ్మా, ముందు నుంచి పొడిస్తే యుద్ధం, వెనక నుంచి పొడిస్తే పిరికితనం అని. కానీ నేనేమంటానంటే, ఏం చేసైనా సరే, ఎలా చేసైనా సరే యుద్ధంలో గెలవటం ముఖ్యం అంటాను. నా పాయింట్లో మీనింగ్ నీకు అర్థమైందనుకుంటా. సింధు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అది. ఏంటి సింధు ఇది? ఇప్పుడే కదా డాక్టర్ చెప్పింది, ఎక్కువగా ఆలోచించడం, టెన్షన్ పడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని. అంత క్లియర్గా చెప్పాక కూడా నువ్వు ఇలా ఆలోచించడం ఏమైనా బాగుందా చెప్పు? చూడు సింధు, అంతా మంచే జరుగుతుంది. అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, సరేనా? అలాగే అది. వస్తున్నా. చెప్పింది అర్థమైంది కదమ్మా? నేను తాచుపాములాగా చాలా మంచోణ్ణి, తోక తొక్కితేనే పగబట్టి కాటేస్తా. అర్థమైందిగా? అందుకని నువ్వు మీ ఆయన పెట్టే బేడ సర్దుకొని ఈ ఇంటిని, మా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోండి. అలా కాకుండా నా ఇల్లు, నా వాళ్ళు అని లేని బంధాల కోసం తపన పడుతూ
మీ ఆయన ఇక్కడే ఉన్నాడనుకో, మిమ్మల్ని నేను పంపిస్తా. బయటికి కాదు, పైకి. హా. ఈ మొక్క వచ్చాక మీ ఆయనతో చెప్పు. తనెందుకురా చెప్పడం? నీ గుండెల్లో దమ్ముంటే, అభిని ఎదుర్కోగలననే ధైర్యమేముంటే నీ ఎదురుగానే ఉన్నాను. ఆ మాటేదో నాతో చెప్పరా. అభిరామ్ నీడను టచ్ చేయాలంటే నేను భయపడతాను. అలాంటిది నా ఇంటికొచ్చి నా వాళ్ళకే వార్నింగ్ ఇస్తావురా? నీకింతకు ముందే ఒకసారి చెప్పాను, నాతో పెట్టుకుంటే ఒక్క క్షణం ఆలోచిస్తాను, అదే నా వాళ్ళతో పెట్టుకుంటే అరక్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తానని. అభితో పెట్టుకోవడం అంటే చావుకు పాస్పోర్ట్ రెడీ చేసుకోవడం అని నీకంత క్లియర్గా చెప్పాక కూడా నువ్వింత డేర్ చేసావంటే నీకు బతకాలన్న ఆశ కంటే చావాలన్న సరదానే ఎక్కువ ఉన్నట్టుంది. వదిలేసేయండి, లేనిపోని గొడవలు ఎందుకండి? ఏమైందన్నయ్య? వీడి ఇంట్లో ఎవరు లేకుండా చూసి ఈ వదిలికే వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది మా ఇంటి ఒరిజినల్ కి నీ దగ్గరికి రా వచ్చింది. ఎలా వచ్చిందో చెప్పరా?